రాష్ట్ర ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండేలా దర్వేష్పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వదించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. దర్వేష్పురం అమ్మవారి దేవాలయాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివారం నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేష్పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి శ్రీమతి సబితతో కలిసి శ్రీ జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతేకాక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులందరికీ మంత్రి ఉచిత అన్నదానం జరిపించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురిసి ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే ముందు స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఈవో జల్లపల్లి జయరామయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ నగేష్, ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్ కుమార్ ఆచారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి తదితరులు హాజరయ్యారు.